Welcome to all my viewers. Before we begin, let us remind you to watch the video completely. To like it, comment, share, subscribe. If you haven't done it till now, let us begin our class today. A banana plant is a big herb. It is not a tree. It is tall and green. After producing fruit, it dies, but new plant grow from its roots. A farmer grows banana plant in warm places. Banana plant grows fast and need a lot of water. The leaves are broad, wide and green, often tearing in strong winds. Banana leaves can be used for serving food. Bananas grow in bunches on plants. Bananas give us energy. Bananas are sweet and healthy. The stem is strong. The stem is strong and smooth. It doesn't have branches and it doesn't have a woody trunk like trees. Banana plant useful in many ways. ఈ క్లాస్లో వచ్చి మనం సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్, సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ వాడడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ వాయిస్ ఒకే చోట వాడాము. ఎక్కడంటే బనానా లీవ్స్ ఆర్ ది లీవ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ సర్వింగ్ ఫుడ్. అంటే ఈ ఆకులు మనకి భోజనానికి వాడబడతాయి అని. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట ఆకులు అనేటివి. అదే సబ్జెక్ట్ అయితే కింద సింపుల్ ప్రజెంట్లో వాడతాము. ద లీవ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ సర్వింగ్ ఫుడ్. ఈ విధంగా ఫ్రెండ్ మనము ఈ క్లాస్ నుంచి సింపుల్ ప్రజెంట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవడం జరుగుతుంది. ఒక పాయింట్ ఇప్పుడు తెలుగులో చెప్తా చూడండి. బనానా అనేది బనానా మొక్క వచ్చి అరటి మొక్క గడ్డి జాతికి చెందింది. ఇది చెట్టు కాదు. ఇది పొడవుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది ఫలాలు ఇచ్చిన తర్వాత చనిపోతుంది. కొత్త మొక్కలు వచ్చి వేర్ల ద్వారా వస్తాయి. రైతులు దీన్ని వెచ్చని ప్రదేశంలో పెంచుతూ ఉంటారు. దీనికి ఎక్కువ నీరు అవసరం, తొందరగా పెరుగుతుంది. ఆకులు వచ్చి వెడల్పుగా పొడవుగా పచ్చగా ఉంటాయి. స్ట్రాంగ్ విండ్స్ అంటే ఎక్కువ గాలులు వచ్చినప్పుడు చిరిగిపోతూ ఉంటాయి. దీనికి ఒక చెట్టు నుంచి ఆకు వెళ్ళే అది కొమ్మ ఉంటుంది కదా, అది గట్టిగా మృదువుగా ఉంటుంది. ఇది చెట్లు మాదిరి వుడ్ ట్రంక్ అంటే చెట్టు మాదిరి చక్కగా ఉండదు అనమాట. దీని కాండం అరటి పళ్ళు వచ్చి గుత్తులుగా కాస్తాయి. అవి మనకి మంచి ఎనర్జీని ఆరోగ్యకరంగా తీయగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రెండ్స్ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.